మీరు ఎంతగానో మీ సంఘాన్ని మీరు ఒక తండ్రిలాగా మీరు వాళ్ళ బాధ్యత తీసుకొని పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. మీరు ఒక తండ్రి అండి అని చెప్పిందా. హల్లెలూయా. నాకు ఆ విషయం తెలుసా, నాకు ఆ విషయం తెలుసు. ఆమె పోయిన సంవత్సరం ఫోన్ చేసింది, నేను ఎత్తే. పోయిన సంవత్సరం మెసేజ్ చేసింది. పోయిన సంవత్సరం మణికంట వాళ్ళ అక్క నాకు ఫోన్ చేసి చెప్పింది. పోయిన సంవత్సరం గుర్తు నాకు బాగా. ఈ సంవత్సరం ఒక మన తెలిసిన ఒక సహోదరి గారు, నేను చాలా ఆశ్చర్యపోయాను. అప్పుడు నేను ఎమ్మటిని షెడ్యూల్ అంతా మార్చేసా. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎందుకే నాకు లేట్ అయింది, నేను ఇంట్లో కూర్చొని ఆడుకొని రాలా. హల్లెలూయా. పాస్టర్ గారు 10ంటికి అన్నాడుగా అనుకోకూడదు. స్కూల్ ఎన్ని గంటలకి? 9ంటికి 8ంటికి. టీచర్ ఇష్టం 10ంటికన్నా వచ్చింది, 11 గంటలకన్నా వచ్చింది. ఆ టీచరే 11 గంటలకు వస్తుంది, నేను 11:30 కొత్త ఊరుకునిద్దా ఎలికిత్తు జేడీఎం పంపించేసింది. ఏటోని మాస్టర్ మైండ్స్లో అంతేనా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ మేలు కోరేవాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది దైవజనుడే. ఈరోజు మన అంశం కూడా అదే, తండ్రి గురించి మాట్లాడుకున్నాం. ఫాదర్స్ డే కదా, మాట్లాడుకున్నాం దాని గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం, నీ మేలు కోరేవాడే దైవజనుడు. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం, నీ మేలు కోరేవాడే దైవజనుడు. మనకి మొదటి తండ్రి ఉన్నాడండి, ఆయన యేసుక్రీస్తు ప్రభువారండి. రెండవ తండ్రి ఎవరైనా ఉన్నారు అంటేనండి, భూమి మీద శారీరకంగా కన్నారు మన తల్లిదండ్రులు. మూడోది ఎవరైనా ఉన్నారంటే స్పిరిచువల్ ఫాదర్, ఆత్మీయ తండ్రి ఎవరు అంటే నీ దైవజనుడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుదురు గాక. నీ మేలు కోరేవాడే నీ ఆత్మీయ తండ్రి, అతనే దైవజనుడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చాలా స్పష్టంగా చదివి వినిపించండి, తప్పులు లేకుండా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం, పేజ్ నెంబర్ 148, 148. మిమ్మును సిగ్గుపరచవలనని కాదు గాని నా ప్రియమైన పిల్లల్ని మీకు బుద్ధి చెప్పడానికి ఈ మాటలు రాయిచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఆదివారం పూట మిమ్మల్ని సిగ్గుపరచడానికి నేను మీతో మాట్లాడట్లేదు, కానీ పౌలు గారు అంటున్న మాట ఏ సంఘంతో? కొరింథీ సంఘంతో. మిమ్మల్ని సిగ్గుపరచమని మీతో నీ విషయం మాట్లాడట్లా కాదు, కానీ నా ప్రియమైన పిల్లలకి ఏం చెప్పడానికి? బుద్ధి చెప్పడానికి మాటలు మీతో మాట్లాడుతున్నాను. ఏ మాటలు అసలు అవి? సిగ్గుపరచాలని ఈ ఆదివారం నేను మీతో మాట్లాడట్లేదు సుమా. పాస్టర్ గారు ఇలా అన్నారు, పాస్టర్ గారు అలా అన్నారు, కాదు. మిమ్మల్ని సిగ్గుపరచడానికి ఈ ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా మీతో నేను ఈ మాట మాట్లాడట్లేదు, కానీ మీకు బుద్ధి చెప్పడానికి ఈ మాటలు మీకు చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అసలు ఏంటో మాటలు చూద్దాం. అమ్మ చదువమ్మ 15వ వాక్యం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టి చెప్పండి, ఇంకొంచెం గట్టి చెప్పండి, ఇంకొంచెం గట్టి చెప్పండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు ఎంతమంది అంటమ్మా? 10,000, 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ఇక నా వంక చూడండి, నేను అంతా చదువుకుంటే స్పష్టంగా చదువుకుంటా వెళ్దాం. ఈరోజు క్రీస్తునందు మీకు బోధించే వాళ్ళు, ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు లేరు. పౌలు గారు అంటున్నారు ఈ మాట.
తండ్రి ఒక్కలే ఇద్దరు ఉండేది? ఒక్కడే. ఇప్పుడు శరీర సంబంధంగా మీ తండ్రి ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు. ఎంతమంది? ముగ్గురు, నలుగురా? ఒక్కళ్ళే. మనం సృష్టించిన తండ్రి ఒక్కడే. శారీరకంగా కన్న తండ్రి ఒక్కడే. ఆత్మ సంబంధంగా కనే తండ్రి కూడా ఒక్కడే. పౌలు గారు అంటున్నారు ఈ మాట, మీకు బోధించే వాళ్ళు 10,000 మంది ఉన్నా తండ్రులు లేరు. అదేంటమ్మా మాట? బోధించే వాళ్ళు 10,000 మంది ఉన్నను తండ్రి లేడు. దేవుడు బిడ్డలారా వినండి. అంటే ఈ మాట ఏంటో తెలుసండి? బోధకులు ఉన్నారు చాలా మంది. యూట్యూబ్ బోధకులు, ఫేస్బుక్ బోధకులు, ఈ బోధకులు, ఆ బోధకులు ఉన్నారు. తండ్రి, నీ ఆత్మీయ తండ్రి ఒక్కడున్నా చాలు నీకు. హల్లెలూయా. ఈ రోజుల్లో వచ్చేస్తున్న బోధలు. ఇప్పుడు నీ ఆత్మీయ తండ్రి ఎవరవుతారు చెప్పండి? నువ్వు కన్నవాడే నీ తండ్రి. శరీర సంబంధంగా ఎవరు పడితే వాడు డాడీని పిలుస్తాను వెళ్ళి, మీ డాడీ వచ్చి పిలుగుతాడా? పలకడు. ఈరోజు వినాలి శబ్దం, అందుకే వర్తమానం. ఈ నేటి సంఘంలో ఈ రోజులో దైవజనుడు విలువే తెలియట్లేదు చాలా మందికి. పౌలు గారు బాధతో చెప్తున్న మాట అండి ఈ మాట. మీకు ఉపదేశించే వాళ్ళు ఉన్నారండి, బోధకులు ఉన్నారు, 10,000 మంది, 1,00,000 మంది ఉన్నారు, కానీ తండ్రి లేడు నీకు. ఒకరింటికి వెళ్ళి నేను ఒకరింటికి వెళ్ళి ఒక నేనమ్మా చర్చికి వెళ్తున్నారంటే, చర్చికి వెళ్తున్నామండి అంటుంది. చర్చికి వెళ్తున్నామంటే అదేంటి? నేను ఏక భాష మాట్లాడితే ఆమెం చేసింది? చర్చిలకి వెళ్తాం ఏంటమ్మా? చర్చికి వెళ్తున్నామని అడిగితే, మేమండి పగలు ఒక ఆరాధనకి వెళ్తామండి, రెండో ఆరాధన ఇంకొక దగ్గరికి వెళ్తామండి, సాయంత్రం ఇంకొక ఆరాధనకి వెళ్తామండి. నేను ఇంకో ఆరాధన లేదా తల్లి అన్న. ఆమెకి బోధకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నాడు, తండ్రి లేడు ఆమెకి. నేను చెప్పే శ్రద్ధగా మీరు అందరికి అర్థం అవ్వాలి, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను ఈ మాట. యూట్యూబ్ బోధకుడు ఉన్నాడు, ఫేస్బుక్ బోధకులు ఉంటున్నారు. ఎటు పడితేప్పుడు వాళ్ళెవ్వరు కూడా నీ తండ్రి అవ్వడు. యూట్యూబ్ ఉన్న వాళ్ళ నీ తండ్రి అవ్వరు. నీ తండ్రి ఎవరయ్యా అంటే, నీ ఆత్మీయ తండ్రి ఎవరు అంటే, నిన్ను సువార్తలో కని, నిన్ను పెంచి, నీ కోసం ప్రార్థన చేసి, నీ కోసం ఉపవాసం ఉండి, నీ ఇంటికి వచ్చి నిన్ను దర్శించి, నీ యొక్క వ్యాధిని ఆలకించి, నీ కన్నీటిని తుడిచేవాడే ఆత్మీయ తండ్రి, తల్లి, దైవజనుడు. హల్లెలూయా. ఆయనే తండ్రి. అందుకే పౌలు గారు అంటున్నారు, మీకు ఉపదేశకులు ఉన్నారా బాబు? ఈ వారు ఈ చర్చి కాకపోతే పక్క చర్చి అండి, పక్క చర్చి కాకపోతే ఆ చర్చి అండి. అంతేగాని ఒక దైవజనుడు అనేవాళ్ళు లేరండి వీళ్ళకి. ఒక దైవజనుడు అనేవాళ్ళు లేరు వీళ్ళకి. నాకు తెలిసిన ఒక సహోదరు గారు ఉన్నారు. ఆమె నెలలో మనకి ఎన్ని వారాలండి? 4 వారాలు, ఒక్కోసారి 5 వారాలు. ఆమంట ఒక్క నెలలో 1 వారం చర్చికి వెళ్ళంట, 4 చర్చికి వెళ్ళిద్దంట. తండ్రి ఎవరాకి? నేను అనేది ఏంటి, మనకి తండ్రి ఒక్కడే ఉండాలి, మా దైవజనుడు ఒక్కడే ఉండాలి. 10,000 మంది ఎందుకండి? 100 మంది ఎందుకు? మనం ఏదైతే షార్ట్స్ పెడుతున్నాం యూట్యూబ్లో, పిచ్చి పిచ్చి షార్ట్స్ అని పెడతారు కానీ అమ్మో మా తండ్రి షార్ట్స్ ఒకటి పెట్టరు. కింద మాట చదువు. పదహారు మాట. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. హల్లెలూయా. మిమ్మల్ని నేను కన్నాను, ఎక్కడ కిడ్నాప్ చేసుకుని వచ్చానా? కన్నమేనా? కన్నం మిమ్మల్ని మా సువార్త ద్వారా, మా వాక్యం ద్వారా విని మీరందరూ ఏమయ్యారు? మీరందరూ రక్షించబడ్డారు.
క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మీరు విన్న కన్నాం మిమ్మల్ని. మీరు సువార్తను విన్నారు, అంగీకరించారు. మేము మిమ్మల్ని అందరినీ ఏం చేసాం? రక్షించి, బాప్తిస్మం ఇచ్చి, బలలో చేసి, ప్రతిష్ఠించి, అభిషేకించి కన్నాం మిమ్మల్ని. సువార్త ద్వారా ఏంటంటే, చదవము ఒకసారి, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కన్న వాళ్ళు ఏం చేస్తారండి? చదవమ్మ తర్వాత మాట. గనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఏ తండ్రి కన్నా ఆశ ఉంది కదండి, కన్నా తల్లిదండ్రులకి ఎవరిని పూలు నడవాలని, ఆ తండ్రిలాగా నడవాలని, ఆ తండ్రిలాగా మాట్లాడాలని, ఆ తండ్రిలాగా ఉండాలని. అదే విధంగా దేవుని బిడ్డలారా, ఆత్మీయ దైవజనుడు కూడా అదే ఆశ ఉంటుంది. నిన్ను శరీర సంబంధంగా కన్న తల్లిదండ్రులకి ఏ ఆశ అయితే ఉండిద్దో, ఆత్మ సంబంధంగా కన్న దైవజనుడు కూడా అదే ఆశ ఉంటుంది. మీరు నన్ను పోలి నడవాలని, హల్లెలూయా, మాకులాగా జీవించాలని, మాకులాగా మారాలని, ఉపవాసం ఉండాలని, ప్రార్థించాలని, వైరాగ్యం కలిగి ఉండాలని, ప్రతిష్ఠించుకోవాలని, సమర్పణ కలిగి ఉండాలని, ఉపదేశంలో నడవాలని. తండ్రిని కదా, మీరు పిల్లలు కదా, కుమారులు కదా, నా వల్ల నడుచుకోవాలని ఆశ ఉంటుంది తండ్రికి. అది ఎవరికి ఉంటుందో తెలుసండి? తండ్రికి పుట్టిన పిల్లలకే ఉంటుంది, పక్కన వాళ్ళకు ఉండదు. ఎందుకు నువ్వు ఎవరికి పుట్టావో ఆలోచించుకోసారి. మా దైవజనులాగా నడాలి, మా దైవజనులాగా మాట్లాడాలి, మా పాస్టర్ గారు తెల్ల బట్టలు వేసుకొని ఆదివారం పూట మా పాస్టర్ గారి లాగా నేను జీవించాలి అని ఆశ ఉంటుందా? అయ్యో, మా దైవజనుడు ఎంతో కష్టపడుతున్నాడు, అందరికీ రీచ్ చేద్దాం ఈ పరిచర్యని, ఈ పరిచయం ముందుకు తీసుకెళ్దాం. అస్సలు నోరుతో అయితే చేయలేకపోతున్నా, ఒక సోషల్ మీడియా వచ్చింది కదా, దీంతో కూడా పబ్లిసిటీ చేయలేకపోతున్నాం మనం. ఎలా అయిపోయి చూడండి ఈ రోజు. నువ్వు నిజంగా దైవజనుడికి పుట్టిన వ్యక్తివైతే కనుక ఆయన పోలి నడుచుకుంటా. హల్లెలూయా. ఆయన పోలి నడుచుకుంటూ, ఆయనతో పాటు నడుస్తూ, ఆయన వెనకాల జీవిస్తా. ఎందుకని? ఆయనకి పుట్టావు కనుక. అందుకే పౌలు గారు అంటున్నారు, క్రీస్తు నందు మీకు 10,000 మంది ఉపదేశకులు తండ్రి నీకు లేడు. యూట్యూబ్ సేవకుడు, ఫేస్బుక్ సేవకుడు, వీళ్ళు వాళ్ళు ఉన్నా కానీ ఆత్మ సంబంధంగా కనేవాడు ఎవరు నిన్ను? ఇప్పుడు ఉన్నారండి యూట్యూబ్ సేవకుడు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కదా, యూట్యూబ్లో టక్ చూసుకోవటమే. ఇప్పుడు యూట్యూబ్ సేవకుడు ఉన్నాడు, టీవీలో చూసే సేవకుడు ఉన్నాడు. నీ ఇంట్లో ఫంక్షన్ జరిగింది వస్తాడా? నువ్వు సత్యం వస్తాడా? నీకు జ్వరం వచ్చింది వస్తాడా? ఎందుకు వస్తాడు? రాడు. ఇటు అటు వాళ్ళెవ్వరు రారు. నిన్ను కన్నా దైవజనుడే వస్తాడు. హల్లెలూయా. మిగతా వాళ్ళకి భారం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి కనలేదు కదా. కంటే తెలిసిందయ్యా అంటారు చూడండి కొంతమందికి. కంటేనే తెలిసింది. గుడ్డు బాగుంది అనుకున్నాం, గుడ్డు పెట్టే కోడికి తెలుసంట నొప్పి ఏంటో. పొదిగి దానికి తెలిసింది. దైవజనుడి వీళ్ళు అందరికీ తెలియదు, కొడుకులకి మాత్రమే తెలిసింది, కుమారులకు మాత్రమే తెలిసింది. హల్లెలూయా. చెప్తాం హల్లెలూయా. వాళ్ళకి తెలిసింది, మిగతా వాళ్ళకి తెలియదు. రోడ్డు మీద పోయేవాడికి ఏం తెలిసింది దైవజనుడి గురించి? వాళ్ళ కోసం వచ్చేవాడికి ఏం తెలిసింది దైవజనుడి గురించి? క్రమానికి రావు, పరిచర్యకి రావు. ఇంక మీకేం తెలిసింది తండ్రి గురించి? తండ్రి గురించి ఎవరికి తెలిసింది అంటే తండ్రితో ఉన్నవాడికే తెలిసింది. ఆమేన్. వాడికే తెలిసింది. ఏ రోజు ఎక్కడ ఉంటున్నాడు, ఏ పరిచర్య జరుగుతుంది, ఇప్పుడు ఏ షెడ్యూల్ జరుగుతుంది, వాళ్ళకే తెలిసింది. నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు? యూట్యూబ్ సేవకుల్లా, ఫేస్బుక్ సేవకుల్లా, ట్విట్టర్ సేవకుల్లా? అటు ఇటు పోతున్నారు కొంతమంది అంట. సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను అంటున్నాడు పౌలు గారు. కన్నా వ్యక్తి గురించి ఇప్పుడు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకొని మిమ్మల్ని ఏం చేస్తారంట?
బ్రతిమాడుకుంటున్నానంట. హల్లెలూయా. మనం ఎవరిని పోలి నడవాలి? నెంబర్ 1 యేసుని పోలి నడవాలి. నెంబర్ 2 దైవజనుని పోలి నడవాలి. ఆమేన్. తండ్రిని ఎన్నుకోవాలని అంతే. ఈ విషయంలో పశ్చాత్తాపడేది ఈ రోజు. నిజమే కదా ప్రభువా, మా దైవజనుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు, మా దైవజనుడు భారం గుర్తించలేకపోతున్నాం. శుక్రవారం ప్రార్థన ఎగ్గొట్టేయటం, ఆన్లైన్ ప్రార్థనలా ఎగ్గొట్టేయటం, ఉపవాస ప్రార్థనలా ఎగ్గొట్టేయటం. మరి ఎవరు అన్ని క్రమాలకు వచ్చేది? ఎవరు? కుమారుడు కుమార్తె వస్తారు కదా లిన్సీ. ఖాళీ ఉన్న ఫోన్ నొక్కోవటం, రోడ్ల మీద తిరగటం, పాస్గా కనపడితే ప్రైజ్ లేడండి. అది కుమారు లక్షణం కాదు. కుమార్తె లక్షణము, నా తండ్రి ఉన్నాడు కదా, త్వరగా వెళ్ళాలి, సాంపులు వేయాలి, పరిచయం చేయాలి, ఈ కాంపౌండ్ అంతా క్లీన్ చేయాలి. ఇదంతా ఎవరి లక్షణం? తండ్రికి పుట్టిన పిల్లల లక్షణం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంచెం గుచ్చుకునేది మరి తప్పదు మరి వాక్యం. అందుకే పైన రాశాడుగా. ఏం రాశాడు 14వ వాక్యంలో? సిగ్గుపడాలని కాదు, మరి ఏం కావాలని? బుద్ధి చెబుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మమ్మల్ని తిడుతున్నారండి, మమ్మల్ని శిక్షిస్తున్నాడండి, మమ్మల్ని పొందాలు పరిచయం రమ్మంటాడండి, మమ్మల్ని కడగమంటారండి, వారికి చెప్పరండి, నన్నే పట్టించుకుంటాడండి, నన్నే పొంద ఎలుతూ చూపెడతాడండి. మరి తండ్రి లక్షణం ఏది కదా. ప్రేమించే వారిని అంట శిక్షించి గద్దిస్తాడు. ప్రేమించేవాడినే కదా. నేను నీ తండ్రి ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షించి గద్దిస్తున్నాడు. హల్లెలూయా. వానికి పుట్టావు కదా, నేను కన్నాడు కదా, నేను పెంచుతున్నాడు కదా. శుక్రవారం, శనివారం, ఆదివారం వర్తమానాల ద్వారా తిండి ఎంత తిండి పెడుతున్నాడో. ఎంత తిండి అంటే తిని వాళ్ళు కొంతమంది తండ్రినే ఎగిరి తినే వాళ్ళు ఉంటారు. అలా ఉండకూడదండి మనం. దైవజనుడు దేవుడు దేవుడేనండి. దేవుడికి ఇచ్చే స్థానం దేవుడికి ఇవ్వాలి, దైవజనుడికి ఇచ్చే స్థానం దైవజనుడికి ఇవ్వాలి. మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళేది మా ఆత్మీయ తండ్రి కదా. మేము రోగంలో ఉన్నప్పుడు ఆదరించినప్పుడు వచ్చేది దైవజనుడు కదా. మేము మంచం ఉన్నప్పుడు వచ్చింది దైవజనుడు కదా. మేము ఎగ్జామ్స్ రాసేటప్పుడు వచ్చి మా కోసం ఉపవసించి ప్రార్థించింది మా దైవజనుడు కదా. హల్లెలూయా. ఆయన చేతులు ఎత్తుతాయి కదా, మేమేమైపోతాం? విజయం చూస్తాం. చేతులు దించితే ఓడిపోతాం. హల్లెలూయా. హల్లెలూయా. చేతులు ఎత్తినప్పుడే కదా విజయం చూసేది. ఆయన చేతులు ఎత్తకపోతే మాకెక్కడ విజయం వచ్చింది? ఇవన్నీ గ్రహించేది ఎవరయ్యా అంటే కుమారుడు. హల్లెలూయా. చూడండి ఇంకో వాక్యం, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కానీ స్పష్టంగా పేర అంతా చదవాలి కింద దాకా. ఒక్కొక్క మాట చాలా స్పష్టంగా, ఎంత లోతైన మాట ఇది. హల్లెలూయా. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. సువార్తను నాకు అప్పగించుటకు యోగ్యులమని హల్లెలూయా. అమ్మ, మిమ్మల్ని సంతోష పెట్టాలని బోధిస్తున్నానా? నన్ను సంతోష పెట్టాలని బోధిస్తున్నానా? ప్రభువుని సంతోషపరచని బోధిస్తున్నావు మేము. ఎవరిని సంతోష పెట్టాలని? మరి అక్కడ చూడండి, అక్కడ రాస్తుంది. అందుకే స్పష్టంగా చదవాలి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై. మేము ఎంచబడ్డామా లేదా? ఎవరి ద్వారా ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మనుష్య హృదయమును పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై మీకు. ఫీబీని సంతోష పెట్టడం కాదు వాక్యం.
ఎవరినో సంతోషపెట్టలేం కాదు వాక్యం. ఎవరిని సంతోషపరచాలి? ముందు దేవుణ్ణి సంతోషపరచాలని మీకు బోధిస్తున్నాం. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపరచాలి. అందుకే ప్రతి ఆదివారం ప్రభువుని సంతోషపరచాలి, ప్రతి శుక్రవారం ప్రభువుని సంతోషపరచాలి, ప్రతి రాత్రికాల ప్రాంతంలో ప్రభువుని సంతోషపరచాలని మీకు బోధిస్తున్నాము. ఆ తర్వాత చదువు. మీరు ఎరిగి ఉన్నట్టు ఇచ్చకపు మాట్లాడేది తెలుసా అండి? అమ్మా గట్టి చెప్పు, నేను పర్వా. ఇంకా ఇంకా ముఖస్తుతి మాట్లాంటారు. ముఖస్తుతి మాట్లాడి తెలుసా? మీ ముందు ఒకలాగా, పక్కన తిరిగి వెళ్ళిన తర్వాత ముఖస్తుతి మాటలు. ఇంకా చెప్పాలంటే వీడి ముందేమో అబ్బో ఏమో ఏం యాక్షన్, డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్. బయటికి వెళ్ళిన తర్వాత అంత ఓవర్ ఏముండదు. ఈ మాటలు కాదు, అదే పోడు గారు చదువుదాం ఇప్పుడు. మీరు ఎరిగి ఉన్నట్టు ఈ ఏరియా పాస్టర్ గారు ఎచ్చకపు మాటలైనను, ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను. హల్లెలూయా. ఇదంతా నా గురించి మీకు చెప్తున్నాం, అందుకని వినియోగిస్తున్నావమ్మా. డబ్బును కట్టిపెట్టే మాటలు చెప్తున్నావా అయ్యా? ధనాపేక్షను కప్పిపెట్టే మాట చెప్తున్నాం మీకు. మేమేమన్నా ఇచ్చకపు మాటలు, ముచ్చట్లు, ప్రభువుని సంతోష పెట్టాలని మీకు బోధిస్తున్నాము. ఇందుకు దేవుడే, ఇందుకు ఎవరు సాక్షి? దేవుడు. మాకు అప్పగించబడిన విశ్వాసులు, యవనస్తులు, యూత్ పిల్లలు, దేవుడే మాకు సాక్షి. పౌలు గారు అన్న దశలోకి సంఘంతో మీరు సాక్షేనా? మీ పాస్టర్ గారు ఎలా ఉంటారు? బయటలో ఏమని చెప్తే మీరు సాక్ష్యం అండి? మా పాస్టర్ గారు అండి, ఆయన ఎక్కడ ఉంటారో మాకే తెలియదండి, ఆయన ఎప్పుడు వస్తాడో మాకే తెలియదండి. మా పాస్టర్ గారు సాక్ష్యం అండి, ఆయన సాక్ష్యం ఏంటో మాకే అర్థం కాదండి. మన సంఘం కూర్చోవడం కొంతమంది ఆ సాక్ష్యం తెలియదు. ఇంకా కన్నా తండ్రిని తెలివి గురించి తెలుసుకోలేకపోతున్నాం మనం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి చూడండి. అందుకే అంటున్న పౌలు గారు, సిగ్గు పడవల మీరే చెప్తున్నా ఈరోజు అంటున్నాడు, బుద్ధి రావాలని చెప్తున్నాడు అంటున్నాడు. చదువమ్మా. మరియు 6వ వచనం. మీ మీద అధికారం చేయటానికి గాని, సమర్థులమని మీ వల్లనే గాని, ఇతరుల వల్లనే గాని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మేము పెద్దోళ్ళు, మీ మీద మేము పెత్తనం చెయ్యాలి, చలాయించాలని ఏమేమి ఇక్కడ అథారిటీగా ఉండాలి, నాయకత్వానికి లోబడాలి అని ఎక్కడ మిమ్మల్ని మేము కూడా ఇబ్బంది పెట్టట్లేదు అందుకే అంటున్నాడు పౌలు. ఇంకో మాట ఏమన్నాడమ్మా? అధికారం చేయలే. అప్పుడు మేము అధికారం చేసామా అమ్మా? చెప్పండి. విశ్వాసులు అధికారం చేస్తున్నావు నిలిసి, మీరే మా మీద అధికారం చేస్తున్నారు. అంత రివర్స్ ఉంది ఈరోజు. ఏ లిఖిత్తు? మీరే మా మీద అధికారం చేస్తారు అంటున్నాడు. మనుషుల వలన కలుగు ఘనతను మేము ఏ రోజు కూడా పూర్తి చేయండి కోరలేదు. ఘనతను కోరట్లా, మేము మెప్పును కోరట్లా. చదువు తర్వాత 7వ వచనం. ఇక్కడ మంచి మాట. అయితే సంయమించు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్యను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంయమించు తల్లి అంటండి, పాలిచ్చే తల్లి తన పిల్లల విషయం ఎంత శ్రద్ధ పుచ్చుకునేదో మీ ఆత్మీయ తండ్రి మీకోసం అంత శ్రద్ధ వహిస్తున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, పుట్టంగానే అండి తల్లి తన బిడ్డలు ఎలా చూసేదండి? సన్నిధించే తల్లి పుట్టంగానే పిల్లలు ఎలా చూసిద్దండి? ఎలా చూసిద్ది? వాళ్ళ యొక్క పిల్లలు. పౌలు గారు అంటున్నారు, సంయమించు తల్లి గౌరవించినట్లు
నేను మిమ్మల్ని ఆదరిస్తాను. నేనండి మనకున్న ఈ సంఘం 10 మంది అయినా 15 మంది అయినా 20 మంది అయినా ఒక్కళ్ళైనా ఇద్దరైనా తల్లి తన పిల్లను గారవించినట్లుగా నేను గారవించుకుంటూ వస్తాను. కొంతమందికి ఒక ప్రశ్న అర్థం కాదు, అందుకు అర్థం కాక వెళ్ళిపోతున్నారు, అర్థం కాక నచ్చక ఇబ్బంది పడుతున్నారు. కొంతకాలము తల్లి దగ్గరే పెరిగి తండ్రి దగ్గరే పెరిగి ఇప్పుడు ఈ తల్లి కాదు ఈ తండ్రి కాదు వెళ్ళిపోతున్నారు చాలా మంది. సంయమించు తన తల్లి తన బిడ్డలను గారవించినట్టు నేను గారవించాను పౌలు గారు. కాపురి కట్టండి గొర్రె విలువ తెలుసంట. కాపురి కంట గొర్రె కాపురి విలువ తెలుసుకోలేదంట. దైవజనుడు విశ్వాసులు యూత్ పిల్లల గురించి ప్రసవేదం తెలుసు, విశ్వాసులు దైవజనుడి గురించి తెలుసుకోలేకపోతున్నారు. అంత ఏమైపోతుంది ఈ రోజుల్లో, ఆపోజిట్ అయిపోతుంది. ఆలోచించండి ఒకసారి. నీవు ముందుకు వెళ్ళాలంటే, నీకు విజయం రావాలి అంటే దైవజనుడే కారణం, నీకు దేవుడే కారణం. హల్లెలూయా చెప్తూ హల్లెలూయా. దైవజనుడే నీకు కారణం. నిన్ను పరలోకం నడిపించే దైవజనుడు, నీకు ఆదివారాలు వర్తమానం అందించే దైవజనుడు, నీకు వాళ్ళకి మధ్యవర్తిగా ఉండేదే దైవజనుడు. ఈ దైవజనుడే విడిచిపెట్టేసి నువ్వు పక్కకు వెళ్ళిపోతే నువ్వు నరకమే. ఇటు అటు అటు ఇటు కొంతమంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గాలిపటానికి తీగ ఉండిద్ది, ఆ వైరు, ఆ దారం ఉన్నంతసేపు, ఇప్పుడు అది ఒక వ్యక్తి ఒక పర్సన్ చేతిలో ఉందనుకోండి, ఆ దారం, ఆ యొక్క దారం అనేది, ఆ గాలిపటం దారం ఏమైందండి, ఆ వ్యక్తి పని ఎక్కడైతే పట్టుకో ఆ వ్యక్తి స్వాధీనంలో ఉండింది. ఏంటిది? గాలిపటం. ఎప్పుడైతే ఈ దారం ఆ వ్యక్తి వదిలేసాడు అనుకో, ఏమైంది? చెట్లలోకి వెళ్ళిపోదు, తుప్పల్లోకి వెళ్ళిపోదు, కొండల్లోకి వెళ్ళిపోతుంది. యాత్ర చెప్పేసి వెళ్ళిందా? ఈ పర్సన్ చేతిలో ఉన్నంతసేపు దానికి ఏంటి? కాపుదల, నెమ్మది, సంరక్షణ. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ వ్యక్తి చేతిలో నన్ను వదలవు, నన్ను వదలవు చెబుతున్నానా, వదులు నన్ను, సరే ఓకే డన్నమ్మా, వదిలేసాడు, ఏమైపోతుంది? దేవుని బిడ్డలారా, దైవజనుడు చేతిలో ఉన్నంత వరకే నీకు క్షేమం. హల్లెలూయా. దైవజనుడు చేతిలో ఉన్నంత వరకే నీకు నెమ్మది, కాపుదల, ఆదరణ. కొంతమంది బిగించుకొని ఇటు అటు ఎలాగన్నా వెళ్ళిపోయి ఏదో ఒక కారణం ఓకే డన్ అది తుప్పుల్లోకి వెళ్ళి పడిపోతుంది, ఆఖరికి సాతానికి అప్పగించబడిపోతుంది. హల్లెలూయా. చదువు తర్వాత మీరు అబ్బా మీరు మాకేంటంటమ్మా, మీరందరూ ఎవరు మాకు చెప్పండి, మీరందరూ ఎవరు మాకు? లవ్లీ బ్రదర్స్, లవ్లీ సిస్టర్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ ఏంటో నవ్వుతున్నాను చూసి. మీరందరూ ఎవరు మాకు? బహుప్రియులు. చెప్పండి ఎవరు మీరందరూ మాకు? ఏంటో ఎదురు కూర్చున్న మాట్లాడి, సరే ఎదురు కూర్చున్న వెనకలు కూర్చొని ముందుకు రండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదురు కూర్చొని చక్క హుషారుగా ఉండాలి. నిద్రపోతున్నట్టు చచ్చిపోతున్నట్టు ఉన్నారు అనుకోండి, నాకు ముందు వాక్యం చెప్పబోద్ది కాదు, మిమ్మల్ని చూస్తా. హల్లెలూయా. రాత్రి అంతా ఫోన్లు చూసి రాత్రి అంతా నిద్ర లేకుండా ఉన్నారనుకో, వచ్చేలు పడ్డారనుకో, నాకు తలనొప్పి వచ్చింది. అర్థమైందా? అది అందరికి అర్థమవుతుందా? రాత్రి సిద్ధపడి రావాలి ప్రార్థన కూడా. ఇక్కడికి వచ్చి మోసాలు, ఇక్కడికి వచ్చి ముళ్ళు లేకపోతున్నావు, కూర్చోలేకపోయినా పనికిరావు, జాగ్రత్త కుదరవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటున్నాడు, మీరు మాకు బహు ప్రియులయ్యుంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవునికి స్తోత్రం కలుగును గాక.
అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏం అర్థమైందో ఒక మాట చెప్పండి. మేము మా ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధమే. నిజం. అందుకే పేతురు అన్నాడుగా, ప్రభు ప్రభు ఏ ప్రభు చావటాను కూడా నేను నీతో పాటు సిద్ధమే అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క దైవజనుడు ఎవరో తెలుసా? మీరు మాకు బహు ప్రియులు. ఏ ప్రియులు? మీరంటే మాకు ఇష్టం. మరి మేము ఇష్టం లేదు మాకేం తెలియదు, కానీ మీ అందరంటే మాకు ఇష్టం, ప్రేమ. అయితే సువార్తను మీకు చెప్పడానికి ఎన్ని శోధనలు, దేవుని సువార్త మాత్రమే కాక ప్రాణాలు ఇవ్వటానికన్నా సిద్ధం. హల్లెలూయా. ఆయనే నీ మేలు కోరే దైవజనుడు, నిన్ను ఆదరించే దైవజనుడు, నిన్ను ఓదార్చే దైవజనుడు. మీ ప్రాణాలను సైతం మా దైవజనులండి, మేము తిని తినక ఉంటాం. ఏం తింటామో తెలియదు, ఏముంటామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు నిద్రపోతామో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు. ఎలాగైనా మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. హల్లెలూయా. అదే దైవజనుని యొక్క విధానం, దైవజనుని యొక్క ప్రసవ వేదన. దీంతో పాటు మా ప్రాణాలను కూడా లక్ష్య చేయకుండా ముందుకెళ్తాం. ఇది ఏ పనమ్మా? దేవుని పని. అంతేకాదు, ఇది ఏ పని ఇంకా చెప్పాలంటే ఉన్నతమైన పని. ఏ పని? అందుకే ఆ దైవజనుడు రాశాడుగా, ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి, నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకే జీవించదము. సేవకులారా, సువార్తికులారా. సేవకు దైవజనుడు ఈరోజు పాస్టర్ గారు రాశారు. సేవకుడు గురించి విలువ చాలా మందికి అర్థం కావట్లేదండి. ఒక బిల్లికి మీరు ఒక మాట చెప్పారు, సేవకుడు విలువ తెలిస్తేనంట దేవుడు విలువ కూడా తెలిసిందంట. నూతలకు అర్థం కాదు, చచ్చిన సేవల్లా కూర్చున్నారు మీరు. అర్థమైందా? సేవకుడు విలువ తెలిస్తేనంటే దైవజను విలువ కూడా. సేవకుడు విలువ తెలియకపోతే దేవుని విలువ కూడా తెలియదు. మా లోటైన మాట ఇది. మీకు ఇక్కడ చెప్పే ప్రసంగం, మీరు ఇక్కడ చెప్పే వర్తమానం పైకి షోయింగులు పూసుకునే వచ్చే ప్రసంగం కాదు ఇది. మిమ్మల్ని ఎలాగైనా దేవుని ఎదుట నిలబెట్టాలి. ఆ రోజు మిమ్మల్ని ఎలాగైనా ప్రభు ఎదుట నిలబెట్టాలని అప్పగించిన దేవుడు మాకు ఈ మందను అప్పగించాడు కనుక దాన్ని ఏం చెప్పి మేము మేపుతున్నాం. ఈ మేపే కొన్ని మేవు, కొన్ని ఏంటి, కొన్ని గొర్రెలకి కొన్ని కాపరి పెట్టే మేత గొర్రెలకి ఇష్టం ఉండదు. ఈ మేత ఈ మేత అయినా పొద్దుగూగులు అంటారు కొంతమంది. ఈ వాక్యమేనా? ఈ మేతేనా? మరి ఈ మేత పెడితే నువ్వు ప్రభు ఎదుట నిలబడతావు ఆ రోజు, లేకపోతే నిలబడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు మా తర్వాత 9వ వాక్యం. పురుషులు చదవండి ఒకళ్ళు. అవును. ఏంటి అవును? చదువు. అయ్యా సంగమా, సహోదరులారా, నా ప్రయాసము నా కష్టమును అసలు ఉందా? మిమ్మల్ని అడుగుతున్నా, ఉందా? మీకు ఉందా అమ్మా? పురుషులకు ఉందా? జ్ఞాపకం శుక్రవారం వచ్చేవాడు కదా నువ్వు ప్రార్థనకి. అయ్యా ఫోన్ చూసుకుని ఎందుకు కూర్చుంటావు? శనివారం వస్తావు కదా, జ్ఞాపకం ఉంటే 10 గంటలకే వచ్చేస్తావు కదా ఆరాధనకి. అవునా కాదా? చదువు. మేము మీలో ఎవ్వనికైనా భారముగా ఉండకూడదని రాత్రి పగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు కష్టం తెలియకూడదని, మీకు బాధ తెలియకూడదని,
మేము ఏమైపోతున్నాం, మీకు మాత్రం రాత్రి పగలు స్వార్థ ప్రకటిస్తున్నాం, కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం అండి. నా మట్టుకు నేనండి ఈ సంఘంతో అండి చాలా ప్రయాసపడుతున్నాను. మీరు కూర్చొని వింటున్నారు కానీ, చాలా దజ్జాగా వింటున్నారు కానీ, చాలా నా దరిద్రం చాలా మందికి లేదండి. నేను చెప్తున్నా వినండి. ఆదివారం అండి, ఆదివారం యూట్యూబ్లో పెడతానే ఆఫ్ చేశాను. ఆదివారం వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం దైవజన దర్శనం పంచుకోకపోతే నువ్వు అర్థం వచ్చిన విషయం రాకపోయినా ఒకటే. నేను ఈ మాట సీరియస్గా చెప్తున్నా. ఈరోజు ఎవడైనా ఎవరైనా ఆదివారం వచ్చి పోతాను దైవజన దర్శనం లేకుండా, దైవజను ఈ సంఘానికి వస్తూ దైవజన విధానం లేకుండా, దైవజన సమర్పణ రాకుండా, ఈ తండ్రికి పుట్టిన పిల్లల్లాగా బిహేవియర్ ఎంచకుండా నువ్వు ఏదో వస్తున్నావు పోతున్నావంటే వ్యక్తమే దైవజన దుఃఖ పెట్టినట్టే. ఈ దర్శనం రాసిన పత్రికను ఒక చదవండి వెళ్ళి. మీరు ఫాదర్స్ డే కాబట్టి చెప్తున్నా మీరు. అందుకని ఈ విషయం నాకు కుదరదులే, నేను రానులే, నాకు ఇంతేలే, ఏం చేసే పద్ధతి? తండ్రికి పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు? బయటది వచ్చింది పోతే పోయిద్ది, వస్తుంది మళ్ళా పోతారు. వాళ్ళు బయట వాళ్ళు, ఉపదేశం లేని వాళ్ళు స్వార్థ వల్ల కన్నం మిమ్మల్ని. తండ్రికి ఉన్న దర్శనం రావాలి, తండ్రికి ఉన్న వైరాగ్యం రావాలి, పాస్టర్ గారికి ఉన్న విధానం రావాలి. పాస్టర్ గారు పోలు నడుచుకోవాలి రా బాబు అన్నారు పౌలు పాస్టర్ గారు. మీరంటే మాకు బహుప్రియులు. మా దైవజనులు వచ్చేసరికి ఎన్ని పెట్టాలి కదా, ఎన్ని ఉంచాలి కదా, రేపు ఇంకా ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఆదివారం మళ్ళీ సాయంత్రం కూటం ఉంది, అమ్మ శనివారం కూటం ఉంది, శనివారం పిల్లలందరూ వచ్చేస్తారు, లైట్లు కట్టాలి, పట్టాలు వేయాలి. ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, అసలు ఎవరు పంచుకుంటున్నారు? నీకు తిరిగినట్టే ఉంటున్నావు. ఏ బండలో తింటున్నావో, ఏ బండలో చెక్కబడ్డవాడు మర్చిపోతున్నా చాలా మంది. నేను ఎంతకని శరీర సంబంధంగా ఇస్తున్నాడు, ఆత్మ సంబంధంగా ఇస్తున్నాడు, నువ్వంటే ఒక ప్రియుడుగా చూస్తున్నాడు. వాడికి ఏం చేస్తున్నావు? ఆదివారం వచ్చి గుడ్ బై చెప్పేసి వెళ్తావా? చంద్రబాబు అంటే అమ్మ వేసాడు కదా, తల్లికి వందనం ఒక ఫోన్ వేశాడు. మీ దగ్గర అందరూ పిల్లలేక తల్లికి వందనం పడిందా? తండ్రికి వందనం కూడా పర్లేదయ్యా. తల్లికి వందనమే కాదు, అదేంటి మీ దగ్గర అందరు పిల్లలేక అందరికీ దిశగా బాగానే వస్తాయి అన్నాడు. నువ్వు అంత కల్లోకి వెళ్ళమాకయ్యా, అంత ఇచ్చేవాళ్ళు ఎవరు లేదయ్యా అన్నాడు. లెక్కెట్టేసుకున్నాడు. దాదాపు 10 మంది ఉన్నారు కదా, 7,000 ఉన్నారు కదా, మనిషిని 13,000 3,000 స్కూల్ వాళ్ళు తీసుకుంటారనగా కాలేజీ వాళ్ళు. 11,000 13,000 ఎంత? 26,000 26,000 దశభాగం ఎంత? 2,600. 2,600 అంటే 7 3 నెలల అద్దె గిరిపోయింది అన్నాడు. సరేరా నువ్వే లెక్కెట్టుకోవడానికి చేతులు నొప్పి పడుతున్నాయి, నాకు డబ్బులు లెక్కెట్టుదురా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చేవాడికి తెలిసింది, వినేవాడికి తెలిసింది. బయట నుంచి ఏదో చూసేసేసేసి, యూట్యూబ్లో చూసేసేసేసి, తెల్లబట్టలు చూసేసేసేసి ఎవరు తెలిసిందండి? అయ్యా పాస్టర్ ఒక బ్యాగ్ పట్టుకుంటారు, ఆ బ్యాగ్లో ఎన్ని ఉంటాయి అనుకుంటారు చాలా మంది. పాస్టర్ గారి విధానం ఎవరికి తెలుసండి? ఇదంతా ఎవరికి తెలిసింది అంటే తండ్రికి పుట్టిన బిడ్డలకే తెలిసింది. హల్లెలూయా. తండ్రికి పుట్టిన బిడ్డలకే తెలిసింది. అలా చెప్పే అందుకే సామెత, కోడికే నొప్పి మనకేం అర్థం కాదు, గుడ్డు చక్కగా ఆమ్లెట్ వేసుకొని తినేసేస్తాం. పాస్టర్ గారికి తెలిసింది ఈ నొప్పి, ఈ సేవ, ఈ అద్దెలు, ఈ కరెంటు బిల్లులు ఏంట్రా బాబు అని తెలుసుకోవాలి. హల్లెలూయా. అర్థమైన స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా పేచి ముగింపులోకి వచ్చేయాలి. మేము సిగ్గు మళ్ళా చదువుకుందాం మాట. మీరు సిగ్గుపడవాలని మీతో చెప్పట్లేదు కానీ ఏం కలగడానికి?
బుద్ధి కలగడానికి. ఈరోజు మనకి బుద్ధి కలుగును గాక. ఆమేన్. మీ మధ్య హెచ్చరిక మాటలు మాట్లాడుతున్నావా? ముఖస్తుతి మాటలు మాట్లాడుతున్నావా? మీ ముందు ఒకలాగా వాళ్ళ ముందు ఒకలా మాట్లాడుతున్నాం. ధోని గారు అందరితో సమానంగానే డబ్బును ఖర్చు పెట్టి ధనాపేక్షను పెట్టి మాట్లాడుతున్నావా? ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా ప్రభువుని సంతోషపెట్టే విధంగానే మాట్లాడతాం. మమ్మల్ని అంటారు ఒక్కోసారి, ఎంత వస్తున్నాయండి, కొంచెం బాగానే వస్తున్నట్టున్నాయి అంటున్నారు చాలా మంది. ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా, వెనకాల వేసుకున్నారా అన్నారు. వెనక వేసుకుని అన్ని ఆస్తులు ఎండిపోయి రాయ్య బాబు అన్న. వెనకేం వేసుకున్నావా అంటున్నాడు ఒక ఆయన మొన్న. వెనక వేసుకొని ఎండిపోయినరా బాబు, లెక్కెడుదురా అన్నాం. మీ గౌరవం కావాలంటే ఎలాంటి వెనకాల ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మొదటి దశలోకి రాసిన పత్రిక 3:8 3:8 చదువమ్మా. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరంగా నిలిచితిరా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏలయనగా ప్రభువునందు మీరు స్థిరముగా నిలిచితిరా. లేకపోతే గట్టి చెప్పా మాట. సుమయోను లేకపోతే, సుమయోను ప్రభువునందు స్థిరంగా నిలిచాడా? పాస్టర్ గారు ఏమైనట్టు? గట్టి చెప్పు. సమయం గట్టి చెప్పు, ఏమైనట్టు? లిన్సీ గట్టి చెప్పు, కొంచెం తెలియదు. బర్త్డేనా, ఉపవాసమా? మరి గట్టి చెప్పు. మణికంటే ఏమైనట్టు? బ్రతికినట్టే. మీరు స్థిరంగా నిలబడలేకపోతే పాస్టర్ గారు ఏమైనట్టు? మరి చెప్పండి, పర్లేదులే ఆ మాట. చచ్చినట్టు. ఇప్పుడు ఈ అపోస్తలుడైన పౌలు గారు ఎవరితో పోల్చాడు? విశ్వాసులకి, దైవజనుడికి అంటున్నాడు. మీరు కానీ ప్రభువులో స్థిరంగా నిలిచారా, మేము బ్రతికినట్టే. హల్లెలూయా. మీరు కానీ ప్రార్థనలో, వాక్యంలో, ఉపవాసంలో, ప్రతిష్టతలో, వైరాగ్యంలో, దైవజనుడితో నిలబడ్డారా, పాస్టర్ గారు బ్రతికినట్టే. లేకపోతే పాస్టర్ గారు అంటే, ఒక మాటలో చెప్పాలంటే, దైవజనుడికి చెప్పాలన్నా, దైవజనుడు బ్రతికించాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? విశ్వాసుల చేతిలోనే ఉంది. వచ్చే ఆధారంగా భక్తుల చేతిలోనే ఉంది. బంధువులకు ఆదాయం రావాలని ఎవరి చేతిలో ఉంది? మన ట్రాక్ దిగుంటాడు, మొత్తం పూసుకొని ఉంటాడు. అందరూ దగ్గరలాగా మన చేతి పిల్లలు కూడా తెలుసుకుని పారిపోతాడు. నేను సుఖం పారిపోయాను చెప్పలేదు. ఎవరి చేతిలో ఉంది? వచ్చే భక్తుల చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు బ్రతకాలన్నా, పాస్టర్ గారు దేవుని కోసం ఇంకా వైరాగ్యం కలిగి మండాలన్నా, మండించబడాలన్నా, పుట్టుకని చెప్పాలన్నా, పుట్టుకని బ్రతికించాలి. ఎవరి చేతిలో ఉంది? మరి మీ చేతుల్లోనే ఉంది. మరి ఆలోచించుకోండి, ఎలా మీ చేతుల్లో ఉంది? మీరు స్థిరంగా నిలిస్తే పాస్టర్ గారు బ్రతికినట్టే. ప్రతిష్టతలో, ప్రార్థనలో, వైరాగ్యంలో, ఉదయకాల ప్రార్థనలో, దేవుడి కోసం నిలబడే జీవితంలో, సేవకుని దర్శనపరుచుకునే విషయంలో నిలబడ్డారా, పాస్టర్ గారు కూడా జీవించి బ్రతికినట్లే. హల్లెలూయా. మీరు అన్ని విషయాల్లో స్థిరంగా నిలబడలేక చచ్చిపోతే పాస్టర్ గారు ఏమైపోతారు? గురువారం అందుకే చెప్పాక శుక్రవారం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరు గుర్తుంచుకుందామండి, నీ దైవజనుడు నీ మేలు కోరేవాడే నీ దైవజనుడు. మొన్నటి దినాన ఒకరు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళ అమ్మ వాళ్ళేమో హిందూ సంబంధాలు చూస్తున్నారు, హిందూ మ్యారేజెస్ చూస్తున్నారు. ఏమో క్రిస్టియన్ సంబంధం కావాలని చెప్పి నాకు ఫోన్ చేశారు. నేను అన్నప్పుడు ఏమండి వాళ్ళ అమ్మతో మాట్లాడు, పాప ఇలా ఇష్టపడుతుంది కదండి, పాప క్రిస్టియన్ వాళ్ళు ఇష్టపడుతుంది కదా, మీరు ఎందుకని మరి అలా ఒప్పిస్తున్నారు? పాప ఇష్టం కదండి, మరి మీరు అలా చేయకూడదు కదా అని చెప్పాను. లేదండి, మా బ్యాక్గ్రౌండ్ అంతా హిందూసేనండి, క్రిస్టియన్ అంటే మళ్ళీ పెట్టుకోకూడదు, అవి పెట్టుకోకూడదు.
నలుగులు వేయకూడదు, ఏం వేయకూడదు. మరి మీ పాప మరి ఇన్ని సంవత్సరాలు బాప్తిజం తీసుకుని ప్రార్థనకు వచ్చింది కదా, ఏంటండి అని చెప్పాను. లేదండి, బలవంతంగా చేసేసారు. బలవంతంగా చేసేసారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసండి? ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ యొక్క భర్త అంటే ఆల్రెడీ ఇంకొకరితో ఉండిపోయారంట. వాళ్ళు ఇంకొకరితో పెట్టేసుకున్నారంట సంబంధం. సంవత్సరం కూడా కాదు ఇంకా. నేను అన్నాను, ఇప్పుడు పోయిందా పరువు? అందరి ముందు ఇప్పుడు పోయిందా పరువు? ఆత్మీయ తండ్రి చెప్పాడు కదా, దైవజనుడు చెప్పాడు కదా, ఎవరు రాకపోతే ఏంటి? వాళ్ళు రారండి, వీళ్ళు రారండి, మరి మేము మొత్తంగా చాలదా? మనం పెళ్లికి వెళ్ళామని చెప్పాక మీకు మేము, వీళ్ళు రాలా వాళ్ళు రాలా, విశ్వాసమే వచ్చారు చాలు. హల్లెలూయా. అమ్మ నీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు రారండి, వీళ్ళు రారండి, వాళ్ళు అలా అండి. నీకు అర్థమవుతుందా? అయ్యా ఇస్సాక్ గారు, అర్థమవుతుందా? వాళ్ళు రారండి, వీళ్ళు రారండి, ఎవరు వచ్చి రాకపోయినా మా సంఘం వస్తే, మా పాస్టర్ గారు వస్తే చాలు అనుకోవాలి. హల్లెలూయా. వాళ్ళే కన్న తల్లి కదా మరి. ఎవరు రాకపోయినా పర్లేదండి, మాకు మా పాస్టర్ రాకపోయినా పర్లేదండి, చుట్టాలు మాత్రం రావాలండి. అట్టయిపోయింది ఈ రోజుల్లో. నేను సంఘోలండి అట్టయిపోయింది. ఎందుకంటే 10 రకాల తిండిలు తినిద్ది ఈ గొర్రె. 10 రకాల తిండి తినిద్ది. యూట్యూబ్ తినిద్ది, ఫేస్బుక్ తిండి తినిద్ది, బయట సువార్త సభ కదా తిండి తినిద్ది. ఏ తిండి తినే అట్ట ప్రవర్తించదో అర్థం కాట్లా. అదే ఒక్క తిండికి అలవాటు అయింది అనుకో, ఒక సమృద్ధి బిర్యానీకు, ఒక హెచ్పిసి బోధకు, ఒక హోసనా బోధకు, ఏదో ఒక బోధకు అలవాటు అయింది అనుకో, దానికి ఏమైంది? కట్టుబడి ఉండింది. మనకు అంత కాదుగా. ఆల్రౌండ్ 2 రోజులు క్యాంపుకి పోతాం, 3 రోజులు క్యాంపుకి పోతాం. నేర్చుకుందాము, బ్రతుకు మారదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటు అర్థం మీటింగ్ అవసరం లేదండి, మాకు జరుగుతున్నాయి మీటింగ్స్ అండి. ఇక్కడ చివరి వాక్యం చెప్పి మేము ముగింపులోకి వస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7 వాక్యం. ఆ మాట కోసం చదువుకున్నాము. మళ్ళీ మీకు సిగ్గు కలగడానికి ఈ మాట నేను, మీకు బుద్ధి కలగడానికే. వెరీ గుడ్. 13:17 వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఆఖరి వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 వాక్యం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లిన్సీ ఆత్మ నేను ఏం చేస్తున్నాను? ఫీబీ ఆత్మని ఏం చేస్తున్నా? మా ఇంట్లో ఆత్మలు ఏం చేస్తున్నా? వచ్చిన మీ ఆత్మలందరినీ ఏం చేస్తున్నా? ఈ లెక్క అప్పగించాలి. ఎవరికి? దేవునికి. సొలొమోను గురించి, సమూయేలు గురించి, ఇస్సాకు గురించి, లిన్సీ వీరందరి గురించి, మణికంఠ గురించి లెక్క ఎవరికి అప్పగించాలి? మీ పైన నాయకులుగా ఉన్న వారికి లెక్క అప్పగించాలి. ఆ తర్వాత చదువమ్మా. వారు కానీ దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి, పాస్టర్ గారిని, దైవజనుని గారిని మీరు దుఃఖ పెట్టకూడదు. పాస్టర్ గారిని పాస్టర్ గారు మీకోసం ఏడ్చారనుకో, మీకు ఇంకా నిష్ప్రయోజనం అంట. ఉపయోగకరమేది కాదు. ఏ ప్రయోజనం? నిష్ప్రయోజనం. నేను శుక్రవారం ప్రార్థనకి కాంగు ఎవరు కొడతారు, శనివారం లైట్లు కంటే నేను రాలే అండి చెప్పేసి కొంతమంది అలా. ఇప్పుడు దుఃఖం కాదా? నాకు కాళ్ళు నొప్పులండి, నడు నొప్పండి, ఈ నొప్పండి, ఆ నొప్పులండి.
బాలేదండి. సిపిఐ గ్రూప్ గురించి చెప్పాం, చూస్తామని అంటున్నారు కొంతమంది, ఇంకా చూసేలోనే ఉన్నారు. హల్లెలూయా. నీ పాస్టర్ గారు నీ కోసం దుఃఖంతో ఆ పని చేయకూడదు. దుఃఖంతో ఆ పని చేస్తే నీకేంటి? నిష్ప్రయోజనం. కనుక దుఃఖముతో కాక ఈ పరిచర్య మీ గురించిన ప్రార్థనలు ఎలా చెయ్యాలి? ఆనందంతో చేయనట్లు. హల్లెలూయా. వారు దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి. ఎవరికి లోబడి? దైవజనుడికి, నాయకుడికి లోబడిపోవాలి. చెప్పాడు కదా, లోబడిపోవాలి. చెయ్యాలి కదా, లోబడిపోవాలి. నాకు నిన్న సండే కొంచెం రావటానికి కొంచెం లేట్ అయిపోయింది. అప్పుడు నేను స్థానానికి వెళ్ళాను. తోని వీళ్ళు వచ్చి 4:30 అయిపోయింది. అన్నయ్య పాప ఇంకా అన్నయ్య ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు కదా, కొంచెం లేట్. వాళ్ళతో ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చేసి తాళాలు చేసుకుని వచ్చేసరికి గ్రీన్ మ్యాట్ వేసేసేసేసారు, సౌండ్ బాక్స్ పెట్టేసేసేసారు, మన పోడియం పెట్టేసేసేసారు, అన్నీ పెట్టేసేసేసి లైట్లు కూడా కట్టడానికి ఎక్కేస్తున్నాను. అన్న 2 సార్లు కట్టాం కానీ జారిపోతుంది అన్న. మరి చెక్కే కదా నువ్వు మరి పైన అందుకుంటున్నాడు. మరి మిగతా కొర్రలు కొల్లేతలు రాట్లా. ఆలోచించండి ఒకసారి. మాకు శనివారం కాదులే, మాకు శుక్రవారం ప్రార్థనలు అనుకుంటున్నారు కొంతమంది, మాకు ఆదివారం బ్యాచ్ అనుకుంటున్నారు. అనుకోకూడదు. మేము పరిచర్యకు అప్పగించబడ్డాం కదా, ఈరోజు పరిచర్య ఉంది కదా, నా తర్వాత జనరేషన్ పిల్లలు వస్తున్నారు కదా, వారికి నేనే కదా మాదిరి. ఇది మాదిరి ఎక్కడండి? ఆలోచించండి ఒకసారి. నీ మేలు కోరేవాడే దైవజనుడు, నీ కోసం ఉపవాసం ఉండేవాడే నీ దైవజనుడు, నేను ఆదరించేవాడే దైవజనుడు. నిన్ను కొట్టినా, తిట్టినా, మనన చేసినా, గాయపరిచిన నీ గాయాన్ని కట్టేవాడే దైవజనుడు. నీ కోసం చేతులు ఎత్తేవాడే దైవజనుడు. నువ్వు తింటావు, నీ దైవజనుడు తినడం. కాబట్టి దుఃఖముతో కాక ఈరోజు మా పాస్టర్ గారు, ప్రభా నా గురించి ఆనందంతో ప్రార్థించాలి. మా పాస్టర్ గారు నా గురించి చెప్పగానే ఆనందించాలి. ప్రభా అమ్మో పలానా పిల్లోడండి, ఆనందించి కూడా చెప్పాలి మా పాస్టర్ గారు. అమ్మో ఆ పిల్లోడండి, నువ్వు సాక్ష్యం ఎలా రావాలి పాస్టర్ గారు నోటి నుంచి? ఆ పిల్లోడండి, ఈ పిల్లోడండి, అమ్మ ఆ పిల్ల, అమ్మో. మరి దుఃఖమే కదా మరి దైవజనుడికి. సిద్ధపడి వస్తావు, నువ్వేమో జలసాలు వేసుకొని అంత తిట్టుకొని చిక్కడ పడతావు, తప్పు కదా. కాబట్టి సరి చేసుకుంటాం. ఎక్కడ పడిపోయామో నిలబడటం నేర్చుకుంటాం. పడిపోయిన కదా ఇంకా అలానే ఉండకూడదు. పడిపోయిన మనలో నిలబడదుము గాక, దైవజనుడి కోసం నిలబడదుము గాక, రోషం వదిలి నిలబడదుము గాక, దేవుని రాజ్యం కట్టి సాతాను రాజ్యం కూల్చుదుము గాక. నీ మేలు కోరేవాడే ఆత్మీయ తండ్రి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుదురు గాక. ఆమేన్.